శ్రీకృష్ణ పరమాత్మకు ప్రతిరోజు 56 రకాల వంటకాలతో నైవేద్యం సమర్పిస్తారట. ఇలా 56 రకాల వంటకాలతోనే ఎందుకు నైవేద్యం సమర్పిస్తారు? ఆ 56కి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇప్పుడు ఈ కథలో తెలుసుకుందాం. బృందావనంలోని ప్రజలు వర్షాల కోసం ఇంద్రుణ్ణి పూజించేవారు. కానీ వారు శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు ఇంద్రుణ్ణి పూజించడం మానేశారు. దానితో కోపించిన ఇంద్రుడు భీకరమైన వర్షాన్ని కురిపించాడట. అప్పుడు ఆ ప్రాంతమంతా వరదలతో మునిగిపోతుండగా శ్రీకృష్ణుడు భక్తులను గోవులను కాపాడడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలుపై ఎత్తాడు. ఈ కథ మన అందరికీ తెలిసినదే. అలా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు పైకి ఎత్తాడట. కృష్ణ పరమాత్మ రోజుకి 8 సార్లు ఆహారం తీసుకునేవాడట. యశోదామాత పరమాత్మ కోసం ప్రతిరోజు 8 రకాలైన వంటకాలను తయారు చేసే శ్రీకృష్ణుడు తామందరినీ కాపాడటానికి 7 రోజుల పాటు నీరు ఆహారం తీసుకోకుండా ఉన్నాడు. కాబట్టి తన భక్తులందరూ, ఏ కృష్ణ, రోజుకి 8 సార్లు ఆహారం తీసుకునే నువ్వు 7 రోజుల పాటు మా కోసం నిద్రాహారాలు మానేసి గోవర్ధనగిరిని పైకి ఎత్తి మా ప్రాణాల్ని కాపాడావు. కాబట్టి నేటి నుండి ప్రతిరోజు నీకు 7x8 అంటే 56 రకాల వంటకాలతో నైవేద్యం సమర్పిస్తాము అని పలికారట. ఈ విధంగా శ్రీకృష్ణుని భక్తులు పరమాత్మపై తమకున్న భక్తిభావాన్ని చాటి చెప్పారు. ఈ 56 రకాల నైవేద్యాల్ని ఛప్పన్ భోగ్ అనే పేరుతో పిలుస్తారు. వీటిలో శ్రీకృష్ణునికి ఇష్టమైన వంటకాలు, తీపి పదార్థాలు, పండ్లు, పానీయాలు, ఇలా అనేక రకాలైన ఆహార పదార్థాలు శ్రీకృష్ణునికి నైవేద్యంగా సమర్పిస్తారట.